లోకములోనికి వచ్చుచు ఏం చేస్తుందట? ప్రతి మనిషిని, ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టట్లేదండి. ఒక్క ఆత్మ నశించిపోవటానికి. హలో, నా వైపు మీరు తల పైకెత్తి చూడాలి. ఒక్క ఆత్మ కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు. ఒక త్రాగుబోతు నశించిపోవటానికి ఇష్టం లేదు. ఒక వ్యభిచారి నశించిపోవటానికి ఇష్టం లేదు. ఒక దొంగ నశించిపోవటానికి ఇష్టం లేదు. ఒక పాపాత్ముడైన ఏ వ్యక్తి నశించిపోవటానికి ఇష్టం లేదు. లేకపోతే ఒక భయంకరమైన త్రాగుల్లోనే కానీ, వ్యభిచారంలో కానీ, నరహత్యలు చేసుకుంటూ కానీ, అన్యాయాలు చేసుకుంటూ కానీ, మోసాలు చేసుకుంటూ కానీ ఏ వ్యక్తి ఒక్క ఆత్మ నశించిపోవటానికి ఇష్టం లేదు. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఈ వెలుగు ఏం చేస్తుందనంటే వెలిగిస్తూనే ఉంది. కానీ ఆ వ్యక్తికి మాత్రం ఆ వెలుగు ఏం చేయట్లేదట? గ్రహింపు రావట్లా. కాబట్టి ఆ వెలుగు ప్రతి మనిషిని ఏం చేస్తూ ఉంది? వెలిగించుచున్నది.